ఈ వారం థియేటర్లకు వచ్చిన కాంత అనే పాన్ ఇండియా మూవీ. ఇది పీరియాడిక్ మూవీ. 1950 మద్రాస్ సినిమా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన మొదటి తరం సూపర్ స్టార్ టీకే మహాదేవన్ జీవితం ఆధారంగా తీసిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని, రానా నటించారు. డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, అయ్యా అనే దర్శకుడు తన తల్లి జీవితం ఆధారంగా ఆమె పేరుతో శాంత అనే మూవీ తీయాలనుకుంటాడు. అందులో హీరో టీకే మహాదేవన్. ఇద్దరి ఈగో క్లాష్ వల్ల సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈసారి హీరో స్క్రిప్ట్ మొత్తం మార్చేస్తాడు. షార్ట్ ఎలా ఉండాలో, క్లైమాక్స్ ఎలా ఉండాలో అన్నీ తానే డిసైడ్ చేస్తుంటాడు. చివరికి టైటిల్ కూడా మార్చి శాంతను కాస్త కాంతగా మార్చేస్తాడు. దాంతో దర్శకుడికి ఒళ్ళు మండిపోతున్నా చేసేదేం లేక అదును కోసం కాచు కూర్చుంటాడు. ఒకప్పుడు తాను తెచ్చి అవకాశాలు ఇచ్చిన తన శిష్యుడు తననే ధిక్కరించే స్థాయికి వచ్చాడంటే లోపల కోపం తన్నుకు వస్తున్నా ఏం చెయ్యలేని పరిస్థితి. ఆ సినిమాతో అరంగేట్రం చేయబోతున్న హీరోయిన్ కుమారిని అయ్యా తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడు. అయినా తన నుండి చేజారి హీరో గారితో లవ్లో పడడమే కాక ప్రెగ్నెన్సీ కూడా దాల్చుతుంది. దాంతో అయ్యకు మరింత కోపం వస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఒకరోజు హఠాత్తుగా హీరోయిన్ కుమారిని ఎవరో దుండగుడు పిస్తోల్తో కాల్చి చంపేస్తాడు. దాంతో పోలీసుల అరంగేట్రం. ఎవరు చంపారనేది ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అసలు హీరోయిన్ కుమార్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలియాలంటే మాత్రం రీసెంట్గా రిలీజ్ అయిన కాంతా మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం 1950లో మూవీ వరల్డ్ థీమ్ను, ఆర్ట్ను, కాలాన్ని ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో ఫీనిక్స్ రానా ఎంట్రీతో ఇన్వెస్టిగేషన్ మోడ్లో కథ నడపడంతో కథ కన్ఫ్యూజన్లో పడింది. మూవీ అనేది ఒకే సూత్రంపై, ఒకే థ్రెడ్పై నడవాలి. ప్రేక్షకుల మూడు స్పాయిల్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా సాగింది. ఈగో క్లాష్. ఒకరు తన కోపం నటనలో చూపిస్తే, అయ్యనేమో డైరెక్షన్ ద్వారా తన కోపం చూపించడం. ఈ కోపతాపాలు ఎంతవరకు వెళ్తాయంటే షూటింగ్లో డమ్మీ గన్కు బదులుగా ఒరిజినల్ గన్ను వాడి చంపేసేదాకా. అలా రసవత్తరంగా సాగుతున్న కథలో ఇన్వెస్టిగేషన్ పెట్టేసరికి సాదాసీదాగా మార్చేశారు. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా కథంతా అక్కడక్కడే తిరుగుతుంది. ఫలితం ప్రేక్షకులకు ముందే అర్థమైపోవడంతో సినిమా గాడి తప్పింది. గురు శిష్యుల మధ్య ఈగో క్లాష్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కుమారి మహాదేవన్ల లవ్ స్టోరీ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. సినిమాలో కనిపించేవి ప్రేమ, కామం, క్రోధం, ఈర్ష్య. వీటి చుట్టూ అల్లుకున్న ఒక లవ్ స్టోరీ. ఎంత గొప్పవారైనా ఈ బలహీనతల కారణంగా ఎలా దిగజారుతారనేదే కథ. ఈనాడు కూడా ప్రూవ్ అయింది అది. కమింగ్ టు ద యాక్టర్స్, దుల్కర్ సల్మాన్ దున్నిపడేశాడు. సముద్రకని, రానా పోటీపడి నటించారు. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే సర్ప్రైజ్ చేస్తుంది. తన లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ అదరగొట్టింది. టెక్నికల్గా సాలిడ్గా ఉంది. డానీ సాంచేజ్ ఫోటోగ్రఫీ కానీ రిచ్గా ఉండి అప్పటి కాలానికి తీసుకుపోయాడు. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. సెట్ వర్క్ అద్భుతంగా ఉన్నాయి. జాను జంతర్ అందించిన బీజిఎం పాతకాలపు ఫీల్నిచ్చింది. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చలేదు. కథగా బాగున్న సెకండ్ హాఫ్లో డైమెన్షన్ చేంజ్ అయింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.